కులమత భేదం లేకుండా మనందరం కలిసి చేసుకునే పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం. ఒకప్పుడు ఈ కులమత భేదం లేకుండా అందరూ కలిసి ఐక్యత్వంతో పోరాడారు కాబట్టే మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ రోజున మనందరం ఈ కులాలు, మతాలు అనే పేరుతో గొడవలు పడి విడిపోతున్నాం. కానీ మన మధ్య ఎలాంటి కులాలు లేవు, మతాలు లేవు. మనందరం ఒక్కటే. ఇదే విషయాన్ని మన ధర్మశాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి. ఉపనిషత్తులో ఇలా చెప్పడం జరిగింది. ఆ స్త్రీ పురుషుల వలన సర్వమానవులు జన్మించెను. అదేవిధంగా బైబిల్ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో ఇలా చెప్పడం జరిగింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడెను అని చెప్పడం జరిగింది. మరి ఖురాన్ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు అని చెప్పడం జరిగింది. చూసారా, మనందరం ఒక్కటే. కానీ కొందరు మన మధ్య ఈ కులాలు, మతాలు అనే గొడవలు పెడతారు. కానీ మనం విడిపోకూడదు. ఎప్పుడూ స్నేహంగా, ప్రేమగా అందరం కలిసే ఉండాలి. మనందరం కలిసి మన దేశాన్ని మరింత అభివృద్ధి చేయాలి అని కోరుకుంటున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. జై హింద్.